పులిని దగ్గర నుంచి చూడాలనుకో తప్పులేదు, పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా ట్రై చేయి. కానీ పులి చనివిచ్చింది కదా అని ఇంకేదో చెయ్యాలనుకుంటే వేటాడేస్తుంది. ఇది ఒక సినిమాలో హీరో చెప్పే డైలాగ్. నిజమే కదా, జీవరాశులతోని ఎంత ఉండాలనో అంతే ఉండాలి, లేకపోతే లేని పర్షన్ మోపవుతుంది. కానీ గిడోగ అన్నం చూడుండ్రి, ఇంత కూడా బుగులు లేకుండా ఒక జీవరాశి సహనాన్ని ఎట్లా పరీక్షిస్తున్నాడో. నీ తాగోతానికి భయం తెలియదంటే ఏమో అనుకున్నాం కానీ నీయంగానే ముసలికాడికి పోయి దండాలు పెట్టుకుంటూ మాట్లాడుతున్నాడు కదా, గట్టిగానే పడ్డట్టున్నది ఏ పాటో కడుపులా. ఓ అన్నా మస్తు అయింది, సాలిగా మీదికిరా, దానికి గిన తిక్కలేసానంటే కాలు పట్టి నీళ్ళల్లో గుంజుకోవగల ఇంత పాపం బిర్రుగా దాగి ఇది మొసలి కాదురా మా అమ్మ అనుకుంటా దండాలు పెడుతున్నాడట. ఆగో అమ్మా, నువ్వు బక్కగా అవుతున్నవే, మంచిగా తినమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా, ప్లీజ్ బ్లెస్ మీ. నీ కొడుకు సర్కారుకు ఆమ్దాని పెంచే పెద్ద తాగుబోతైందమ్మా అని మొక్కుతున్నట్టున్నాడు. ఇంకా నయ్యం, అమ్మా నీకు నేను తినిపియాలా, నాకు చిన్నప్పుడు నువ్వే కదా గోరుముద్దలు తినిపించింది, ఏది ఆను అనుకుంటా తినవేట్లే ఏమన్నా. దెబ్బకు చెయ్యి లటుక్కుని అందుకొని పుట్టుక్కుని ఉరుకు అటే, అది ఒడ్డుకున్నది కాబట్టి నిమ్మలంగా ఉన్నది అదైనా, లేకుంటనా కొడుకు పాయింట్ తడిచేది. కానీ ఆగు లేచింది కదా, నడు మనిషి అవతలికి నడు. అగ్గరో ఈ అవ్వగి తాగుతంతో నాకేంది, నన్ను సుతం కట్టినే లెక్కేస్తారనుకున్నదో ఏం పాడో, ఏం అనకుండా చక్కగా నీళ్ళకే పోయింది మొసలి సుతం. మంచి మొసలే ఇది, కిస్మత్ మంచిగున్నది పోన్రి దొరది. గుజరాత్ కాడి ముచ్చటిది. మందేస్తే మనుషుల బేజా ఖరాబ్ చేస్తారు, ఒర్రి అని ఎరికే, కానీ మూగ జీవాలను కూడా అవస్థ పెడుతున్నారు కదా తాగుబోతులు.